ఈ రోజున చాలామంది చెవులు ఉన్నాయి, కానీ ఏం చెవి కావాలంట? వినగల చెవి. హల్లెలూయా. అందుకని నేను ప్రతిరోజు వాక్యం చెప్పే ముందు ఒక ప్రార్థన చేస్తాను. ఏంటంటే, ప్రభువా, ఈ యొక్క వాక్యం వెళ్ళడగుతూ ఉండగా వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, గమనించాలి, 25 సంవత్సరాలుగా అదే భక్తి చేస్తూ ఉన్నాం, 25 సంవత్సరాలుగా అదే ప్లేస్లో ఉంటూ ఉన్నాం. అది దేవుని ఉద్దేశం కాదు. నువ్వు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. ఉన్న స్థితిలోనే ఉండకూడదు. గతంలో ఉన్న చోట నేను ఇప్పుడు లేను, ఇప్పుడున్న చోట నేను భవిష్యత్తులో ఉండను. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి మీరు అందరూ కూడా. గతంలో ఉన్న చోట మేము లేము, ఇప్పుడున్న చోట భవిష్యత్తులో మేము ఉండము. కాబట్టి మీ నమ్మిక చెప్పినా మీకు జరుగును గాక. చూడండి, అందరికీ పెళ్ళి అయిపోతుంది, నాకు పెళ్ళి అవ్వట్లేదు. చూసారా, జీవమరణాలు. మరి ఏం పలికారు మీరు? అందరికీ అయిపోతుంది అన్నది మంచిదే, కానీ నీకు అవ్వట్లేదు అన్నది చెడ్డది. కానీ ఏం చేయాలి? అందరికీ వివాహాలు జరుగుతున్నాయి, అందరికంటే నా వివాహం ఇంకా గొప్పగా ఉండబోతుంది. ఆమేన్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. ఇలా పలకాలి. నువ్వు సెపరేట్గా ఉండాలి, స్పెషల్గా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే నెగిటివ్ పలుకుతూ ఉంటుంటారు, జరగంద పలుకుతూ ఉంటుంటారు. కాబట్టి మీకు ఏది కావాలో అది పలకటం నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మంచిని ప్రకటిస్తున్నారో అప్పుడు అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు. ఆమేన్.